హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్ అండి. 85 లోపల అయితే ఫిక్స్. ఆర్థిక మంత్రి ప్రకటన. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లందరికీ శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి ఒక సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఫ్యామిలీ పెన్షనర్కు 80 సంవత్సరాలు నిండినట్లయితే 20%, అలాగే 85 సంవత్సరాలు నిండినట్లయితే 30%, ఇక 90 సంవత్సరాలు పైబడితే 40%, 95 సంవత్సరాలు పైబడితే 50%, 100 సంవత్సరాలు దాటినట్లయితే 100% అదనంగా పెన్షన్ ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించినటువంటి కనీస పెన్షన్ 7,500 పెంచాలి అని చెప్పేసి ఆర్థిక మంత్రిని కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగిందండి. విశ్రాంత ఉద్యోగులు కనీసం పెన్షన్ అనేది 7,500కు పెంచాలని ఈపీఎస్ 75 నేషనల్ యాడిటైజేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘం 78 లక్షల మంది పెన్షనర్లు, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 7.5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే చెప్పారు ఆర్థిక మంత్రి గారు. త్వరలో దీనిపై మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం. అంతేకాకుండా పెన్షనర్లకు పాత పెన్షన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50% ఖచ్చితంగా పెన్షన్, అలాగే సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు లాగానే వారికి కూడా డిఏ కూడా ఇస్తూ ఉన్నారండి. సో ఈ విధంగా అయితే ప్రకటన చేయడం జరిగిందండి నిర్మలా సీతారామన్.